अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ రక్షణని అల్లాహ్కు సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించండి వల్ల ఆమీన్. మరి అబూ బక్ర్ రజల్లా గారిని నమాజ్ చదవమని చదివిపీయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క చివరి రోజుల్లో చివరి కాలంలో ఈ యొక్క అబూబకర్ రజల్లా గారికి చెప్పడం జరిగింది. మరి వారు ఖురాన్ చదివేటప్పుడు కానీ నమాజ్ చదివేటప్పుడు కానీ అబూబకర్ రజల్లా గారు అనుకోకుండా తన యొక్క కళ్ళంపట నీళ్లు రావటం, ఏడవటం, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవతోటి అనుకోకుండానే వారిలో నుంచి ఈ యొక్క ఏడుపు అనేది, కళ్ళంపట నీళ్ళు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అయినా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క సహాబానే నమాజ్ చదవమని చెప్పడం జరిగింది. ఇదే విషయం గురించి హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లా గారు తెలియజేస్తున్నటువంటి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వ్యాధి తీవ్ర రూపం దాల్చినప్పుడు ప్రజలు సామూహికంగా మస్జిద్లో జమాత్ తోటి నమాజ్ గురించి ఆయన్ని ప్రశ్నించారు. నమాజ్ విషయమై ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలకు సారథ్యం వహించమని, ఇమామత్ చేయమని, నాయకత్వం వహించమని, నమాజ్ చేయించమని అబూబకర్ రజల్లా గారికి చెప్పండి అని ఆదేశించారు. అల్లాహు అక్బర్. అందుకు ఆయిషా రజల్లా అన్హు గారు, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అబూబకర్ రజల్లా గారు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు. నమాజులో ఖురాన్ చదివేటప్పుడు ఆయన తీవ్రంగా ఏడుస్తారు, ఆయన తీవ్రంగా విలపిస్తారు. మరి కాబట్టి ఈ విషయంలో మీరు ఆయన్ని క్షమించండి అని విన్నవించుకున్నారు. ఎవరు? ఆ యొక్క ఆయిషా రజల్లా గారు చెప్పారు. అప్పుడు కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె మాటను నిరాకరిస్తూ ఆయనకు నమాజ్ చేయించమని చెప్పండి అని అన్నారు. అల్లాహు అక్బర్. హజరత్ ఆయిషా రజల్లా అన్హు గారు ఉల్లేఖనంలో కూడా ఉంది, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అబూబకర్ మీ స్థానంలో నిలబడితే తీవ్ర దుఃఖానికి లోనయ్యి ప్రజలకు ఖురాన్ చదివి వినిపించలేరేమో అని విన్నవించుకున్నాను అని. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో అజాన్ అధ్యాయంలో, నమాజ్ ముస్లిం హదీస్ గ్రంథంలో నమాజ్ అధ్యాయంలో కూడా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. ఈ హదీసు ద్వారా హజరత్ అబూబకర్ రజల్లా గారి యొక్క గొప్పతనం, ఆయన దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద, ఆయన ఏ విధంగా ఏడిచి అల్లాని తలుచుకునేవారు, ఏడ్చేవారు, దువా చేసేవారు, ఆయన యొక్క విశ్వాసం ఎలాంటిదో ఇటువంటి విషయాల ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క గొప్పదనం, వైశిష్టం మూలంగానే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు, సహబాలు ఆయన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తదనంతరం ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ తమ యొక్క ఖలీఫాగా, నాయకుడిగా అబూబకర్ రజల్లా గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ సమయంలో హజరత్ ఉమర్ రజల్లా గారు మాట్లాడుతూ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన ధర్మం కోసం ఎంపిక చేసిన వ్యక్తినే మనం మన ప్రాపంచిక వ్యవహారాల నాయకుడిగా కూడా ఎన్నుకుందామంటూ ప్రజల్లో ఎలుగెత్తి చాటడం కూడా జరిగింది. అల్లాహు అక్బర్. దీని ద్వారా ఖురాన్ యొక్క పారాయణం చేస్తున్నప్పుడు విలపించడం, ఏడవటం ఇది ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. హజరత్ అబూబకర్ రజల్లా గారు కూడా దివ్య ఖురాన్ను పారాయణం చేసేటప్పుడు తీవ్రమైన భావోద్వేగానికి లోనై దుఃఖించేవారు, ఏడ్చేవారు. ఈ లక్షణం ఆయన సంపూర్ణ విశ్వాసానికి ప్రతిబింబం. ఇలా సహాబాల యొక్క విశ్వాసం ఈ విధంగా ఉండేది. అల్లాహు అక్బర్. మరి ఏడుపు, బాధ, కన్నీరు ఇది కూడా విశ్వాసంలో, ఇబాదతులో, ఆరాధనలో భాగమని, ఇటువంటి ఆరాధన చేసే వారిని మరి అల్లాహ్ ఇంకెక్కువగా ఇష్టపడతాడు అని, మరి పశ్చాత్తాప హృదయంతో చేసే ప్రార్థన, ఆరాధన అల్లాహ్కి ఇంకా ఇష్టమని ఇలా అనేక హదీసుల్లో మనకి ఖురాన్ వాక్యాల్లో కూడా అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ఏ ఉద్దేశంతో అయితే మరి
ఈ యొక్క జీవన మరియు ఆరాధన పద్ధతులు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీరు సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల సైతానుల నుంచి జిన్నాతుల నుంచి షిర్కు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి అనారోగ్యం నుంచి అప్పుల నుంచి బాధల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల అల్లా మా యొక్క ఆరాధనలు స్వీకరించండి వల్ల అల్లా మా ద్వారా జరిగిన మరుపుకై మా ద్వారా జరిగిన ఇబ్బందులకై మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం అల్లా మమ్మల్ని క్షమించండి వల్ల అల్లా మీ యొక్క విశ్వాసుల యొక్క సరస్సున మమ్మల్ని కూడా చేర్చండి వల్ల అలా మీకు నచ్చిన మీ యొక్క దాసుల తరపున మమ్మల్ని కూడా చేర్చండి వల్ల మీ యొక్క ప్రవక్తల అందరి యొక్క దువాలు స్వీకరించడం వల్ల ప్రవక్తల యొక్క సహబాల యొక్క ఆరాధనలు అన్ని స్వీకరించడం వల్ల మీరు దైవదూతల తోటి చేపించే ఆరాధనలు స్వీకరించడం వల్ల అల్లాహు అక్బర్ అల్లా ప్రవక్త మొహమ్మద్ గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్ ప్రవక్త గారిని వారసులు చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హాన్ అల్లాహు అక్బర్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.